డిఎస్సిలో ఇచ్చే ఈ ప్రాబ్లమ్ని ఒకసారి చూడండి. కింది వాటిని P/Q రూపంలో రాయండి. అంటే 2.015 బార్, అంటే 15 బార్ ఉంది. దీన్ని P/Q రూపంలో రాయాలంటే బార్ కింద బారు పాయింట్ తీసేసుకుని మిగిలిన అంకెల మొత్తం డిజిట్స్ అన్నీ రాసేయండి. అప్పుడు 2.2015 మైనస్ పెట్టి బారుకు ముందు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అంటే 2 డిజిట్స్ 20 ఉంది, అది రాసుకున్న తర్వాత కింద ఎలా రాయాలంటే బై బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 లైన్లు వేయండి. తర్వాత బారుకు ముందు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోలు పెట్టాలి, అంటే ఒక జీరో ఉంది. సో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చింది 2015. 5కి ఒకదానికే బార్ ఉంది, అంటే 2015 మైనస్ మిగిలిన బార్ లేకుండా ఉన్నది 201. దాన్ని బై బార్ కింద ఒక అంకె ఉంది కాబట్టి ఒక 9 పెట్టి బారుకి ముందు పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోలు పెట్టాలి. పైన సబ్ట్రాక్ట్ చేసుకుంటే వచ్చే ఆన్సర్ వేసుకోవడం, కింద 900 పోతే క్యాన్సిలేషన్ చేయడం. అలాగే 3.436 బార్ తీసుకుంటే కూడా మీకు సేమ్ ఇదే ప్రకారంగా చేసుకుంటాం. కింద బార్ కింద ఒకే డిజిట్ నుండి ఒక 9, పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి బార్కు ముందు 2 జీరోలు వేసుకుని క్యాలిక్యులేషన్ చేస్తాం. ఈ విధంగా దీన్ని ఆన్సర్ చేయాలి.